ఫారెస్ట్ వాళ్ళు 1967వ సంవత్సరంలో ఇనుపరాతి గట్లు 3750 ఎకరాలు మాకు కావాలి అని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది, ప్రపోజల్ పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 1967 అంటే ఇప్పుడు దాదాపు 2024, దాదాపు 40 సంవత్సరాల వరకు వారికి ఎలాంటి భూమిని కేటాయించలేదు. కేవలం ప్రపోజల్స్ను మాత్రమే చూపెట్టి గుట్టకు కింద ఉన్న భూములను, గుట్టకు కింద ఆనుకొని ఉన్న భూములను ఆక్రమించుకొని దానిలో పిచ్చి పిచ్చి చెట్లను పెట్టడం మరియు కందకాలు తీయడం. ఆ కందకాలు తీసి ఆ కందకాలు 10 మీటర్ల లోతు కందకం తీసి 100 మీటర్ల బిల్లులు తీసుకోవడం, 100 చెట్లు పెట్టి 500 చెట్ల బిల్లులు తీసుకోవడం. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఆగడాలు ఇట్లా జరిగే క్రమంలో మేము గతంలో డాక్టర్ రాజయ్య గారి దృష్టికి తీసుకుపోయినా తను పట్టించుకోకుంటే 7 నెలల క్రితం కడియం సిఆర్ గారు గెలిస్తే సిఆర్ సార్ దృష్టికి తీసుకపోతే ఇప్పటి వరకు దాదాపు 4 సార్ల కలెక్టర్ గారు మేడం దృష్టికి తీసుకుపోయి ఫారెస్ట్ వాళ్ళను పిలిచి, రెవెన్యూ వాళ్ళను పిలిచి ముప్పారం, నారాయణగిరి, దేవునూరు, దామెర మరియు ఎల్కతుర్తి ఇన్ని గ్రామాల యొక్క రైతుల సమస్యను కేవలం ఒక కడియం సిఆర్ గారు పట్టించుకొని జాయింట్ సర్వే చేసి రైతుల భూములను రైతులకు అప్పజెప్పేటట్టు తను ప్రయత్నం చేస్తుంటే నిన్న డాక్టర్ టి రాజయ్య గారు మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు చేసిన తను ఏ రోజు రైతుల సమస్య పట్టించుకోకపోను అవగాహన రాహిత్యంతో ఆయనకి ఏం తెలియదు, వచ్చిండు కూర్చున్నాడు, ఒక పేరు నజీర్ సార్ అని ఇంకో పేరు రామరెడ్డి అని ఉట్టిగానే ఇట్లా చదివిండు. ఈయనకు భూమి ఉన్నది ఒక రామరెడ్డికే ఉన్నది. నాకు రామరెడ్డి అనే వ్యక్తికి కేవలం 3 ఎకరాలు మాత్రమే, అది కూడా మా నాన్న పేరు మీదనే ఉన్నది. నాకున్నది 3 ఎకరాలు అయితే నాలాంటి వాళ్ళు 30 మంది బాధితులు ఉన్నారు కేవలం ముప్పారం గ్రామంలోనే. ముప్పారం గ్రామంలో 30 మంది బాధితులు ఉండొచ్చు. రమారామి, దేవునూరు, దామెర ఇట్లా ఇంతమంది గ్రామ రైతుల వాళ్ళను వదిలిపెట్టి కేవలం నా పేరు తీసి, నాకు అక్కడ గుంట భూమి లేదు, కేవలం మా నాన్న పేరు మీద ఉన్నది, నా భూమి తీసి నజీర్ సార్ పేరు తీసి, అసలు నజీర్ సార్ అనే వ్యక్తికి ఇక్కడ దేవునూరు గుట్టలు ఉన్నాయని ఆ భూమి ఉన్నదనే విషయం తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ అనవసరంగా ప్రతిసారి నజీర్ సార్ అనే పేరు తీసుకురావడం, దొంగే ఇంకొకరి దొంగ అని అనడం, ఆయన చేసే అలాంటి భూ కబ్జాలు, ఆయన చేసే పనులను ఇతరులకు రుద్ది ఇతరులను దొంగలనడు, కబ్జాదారులనడు. అది రాజయ్య గారు 15 సంవత్సరాలు ఒక చదువుకున్న ఉన్నత విద్యావంతుడు, అలాంటి వానికి ఇలాంటి తగదు. కడియం సిఆర్ అనే నాయకుడు మచ్చలే నాయకుడు. ఆయన కేవలం రైతుల కోసం పోరాడుతాడు. ఆయనకు ఏమి తెలియదు, కేవలం రైతులు అన్యాయం జరుగుతారు. మరియు ఫారెస్ట్ వాళ్లకు గుంట భూమి లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గుంట భూమి లేదు. ఒకవేళ వాళ్లకు భూమి ఉన్నట్టు చూపించేది ఉంటే మా భూములు మేము ఫ్రీగా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గుంట భూమి లేదు. గుంట భూమి లేకున్నా దౌర్జన్యంగా మళ్ళీ వారికి నచ్చిన వాళ్లకు పైసలు ఇస్తే అమ్ముకుంటారు. ఇదే రైతుల భూములను 10 లక్షలో 2 లక్షలో ఇస్తే వదిలిపెడతారు. ఇదే ఫారెస్ట్ వాళ్ళు FRO భిక్షపతి అనేవాడు నిజమైన రైతులను అన్యాయం చేస్తాడు. ట్రెంచ్ కొట్టడం, ఆ ట్రెంచ్ కొట్టి 1 మీటర్ ట్రెంచ్ కొడితే 2 మీటర్ల ట్రెంచ్ కొట్టినట్టు బిల్లులు తీసుకోవడం. ఈ డిపార్ట్మెంటును మన ఇప్పుడున్న పరిస్థితులలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ ప్రజలకు కన్ను ఉంటుంది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి ఎవరికి అవగాహన లేక చాలా మంది మీడియా మిత్రులకు కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నిజంగానే గుట్టలంతా మొత్తం ఫారెస్టే అని వాళ్ళు అనుకుంటారు. ముప్పారంలో ఉన్న సర్వే నెంబరు 47లో ఉన్న మొత్తం భూమి 1118 ఎకరాలు. ఆ 1118 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమే, ఫారెస్ట్కి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ఆ ఒక్క 47ను చూపెట్టుకుంటే మొత్తం కింది భూములు మొత్తం ఆక్రమించారు. ఆ ఆక్రమించిన దాంట్లో అందరికీ పాస్బుక్లు ఉంటాయి, వాళ్ళకి రైతు బంధు పడుతుంది. మళ్ళా భూముల కాడికి పోతే మీది భూమి కాదు, మీది ఎక్కడున్నదో అంటారు. ఇట్లా చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తుంటే మేము కడియం సిఆర్ గారి దృష్టికి తీసుకపోతే తను ఇప్పటికీ ఒక 3-4 సార్ల కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టి జాయింట్ సర్వే చేసి రైతుల భూములను రైతులకు అప్పజెప్పాలని అంటే దురుద్దేశంతో, అసూయతోటి ఒక నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మంచి పని చేస్తాడనే దుగ్ధతోటి డాక్టర్ రాజయ్య మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలున్న ఎమ్మెల్యే ఎంటర్ అయ్యి మళ్ళీ ఆయన మాట్లాడే మాటలు కూడా తడబాటు
ఒకవేళ పట్టా ఉంటే మేము పట్టా రైతులకు వ్యతిరేకం కాదంటాడు, ఒకవేళ ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ వ్యతిరేకం కాదు. ఆయన మాట్లాడే మాటలకు కూడా అర్థం లేని మాటలు మాట్లాడు. పట్టా ఉంటే పట్టా వదిలిపెడతామంటాడు. ఆయన ఏంది వదిలిపెట్టేది? పట్టా భూములకు మాకు అన్ని తీరుల హక్కులు ఉన్న వాళ్ళం మేము. 60 సంవత్సరాల ల్యాండ్ మాది. 60 సంవత్సరాల కానుంచి ఒకవేళ ఆయన నిజంగా ప్రెస్ మీట్ పెట్టి రైతుల పక్షాన పోరాడవలసి వచ్చినా లేకుంటే ఫారెస్ట్ భూమి కోసం పోరాడవలసి వచ్చినా ఆయన నిజం తెలుసుకోవాలి. కలెక్టర్ గారి దగ్గరనో లేకుంటే ఎంఆర్ఓ గారి దగ్గరనో ఆర్డీఓ గారి దగ్గరనో కూర్చొని ఈ భూములు ఏంటిది, ఆ భూములు ఏంటిది, ఫారెస్ట్ భూములకు ఎంత ఉన్నది, రైతుల భూములు ఎంత ఉన్నది నిజం తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. పిచ్చి పిచ్చిగా వచ్చి ఎవడో చెప్తే వచ్చి కూర్చొని నలుగురు ఎంబడేసుకొని ఉట్టిగానే మాట్లాడిపోగానే ఇక్కడ రైతుల సమస్య ఒక్కరి సమస్య కాదు, ఒక్క రామరెడ్డి సమస్య కాదు, ఒక్కరి సమస్య కాదు, చాలా మంది రైతుల సమస్య. కాబట్టి నిన్న డాక్టర్ రాజయ్య గారు పెట్టిన ప్రెస్ మీట్ను మేము ఖండిస్తూ అభంశుభం తెలియని నజీర్ సార్ను పదే నజీర్ సార్ విషయం తీయడం కూడా ఇది చాలా శోచనీయం. కాబట్టి దీన్ని రాజయ్య గారిని ఖండిస్తూ నీకేమన్నా ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే నిజం తెలుసుకొని రైతుల తరఫున పోరాడు. నీకు ఇంకా ప్రేమ ఉంటే కలెక్టర్ దగ్గరికి రండి. కలెక్టర్ దగ్గరికి వచ్చి రైతుల భూములను ఎవరు ఆక్రమించారు, ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ఆక్రమించారు, మరి ఈ పట్టాలు ఎందుకు ఉన్నాయి, వాళ్ళకి రైతు బంధు ఎందుకు పడుతుంది, ఇవన్నీ నిజం తెలుసుకొని మీకు ఏమన్నా ప్రేమ ఉంటే అట్లా పోరాడండి. కానీ అనవసరంగా కడియం శ్రీహరి గారు రైతుల పక్షాన పోరాడి రైతులకు న్యాయం చేసే క్రమంలో మా నోట్ల మన్ను కొట్టకండి. గతంలోనే మీరు ముప్పారం గ్రామానికి వచ్చిన టెక్స్టైల్ పార్కు మీ వలన అది ఈరోజు పరకాల నియోజకవర్గానికి పోయింది. మీ వలన బరాబర్ చెప్తున్నా, మీ వలన టెక్స్టైల్ పార్క్ అనేది పరకాల నియోజకవర్గానికి పోయింది. అప్పుడు మీరు మా ముప్పారం గ్రామానికి మరియు నారాయణ గ్రామానికి అన్యాయం చేశారు. మళ్ళీ పని చివరి దశలో ఉన్న పనిని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. మీకేమన్నా అపోహలుంటే, మీకేమన్నా డౌట్స్ ఉంటే ఎంఆర్ఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోండి, నిజం తెలుసుకోండి. ఉట్టిగానే వచ్చి 3900 ఎకరాలు నజీర్ సార్ ఉట్టిగానే ఆక్రమించడం అంటే అది ఆషామాషి కాదు. ఫారెస్ట్ యాక్ట్ అది భారతదేశం యాక్ట్. దానికి అంత ఈజీగా ఫారెస్ట్ భూమి యాక్ట్ మనం ఆక్రమించేదంటే తీసుకుపోయి జైళ్ళలో ఇస్తారు. వారేదో వీరేదో ఎవరో చెప్పగానే వచ్చి ఉత్తగా ప్రెస్ మీట్ పెట్టి సపరేట్గా పోగానే కాదు. దానికి నువ్వు ఒక 15 సంవత్సరాల ఎమ్మెల్యే, ఒక బాధ్యత గల వ్యక్తివి. నువ్వు మాట్లాడిన మాటలకు బాధ్యత తప్పకుండా ఉండాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సపరేట్గా పోతే అది పద్ధతి కాదు. పేద రైతులం చాలా మంది ఉన్నాం. మేము కూడా పేదవాళ్ళమే. ఉట్టిగానే ఏదో తెల్లగా ఉండగానే అంత దొరలు అనుకోకరి. దొరలలో పేదోళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మా పేద రైతుల పొట్టగొట్టకండి. డాక్టర్ టి రాజయ్య గారు, కడియం శ్రీహరి గారు చాలా మంచి పని చేస్తాడు. ఒక్క ముప్పారం విలేజ్ గురించే కాదు, ఆయనకు సంబంధం లేని ఎర్రబెల్లి, ఆయన సంబంధం లేని దామెర, ఆయనకు సంబంధం లేని ఎల్కతుర్తి మండలాల రైతులకు కూడా ఇవాళ ఆయన ఈ రేపా ఎల్లుండా జాయింట్ సర్వే ఆల్రెడీ జాయింట్ సర్వేకి టీమ్స్ రెడీ అవుతున్నాయి. కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈవెన్ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ నియమించమని కలెక్టర్ గారికి లెటర్ నిన్ననే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఫారెస్ట్కి మా భూమిని ఇస్తాము అని అంటే వారికి 1 ఎకరానికి 300 డబ్బులు కట్టించేటట్టు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని కూడా నిన్ననే ఫారెస్ట్ వాళ్ళు మాకు సెటిల్మెంట్ ఆఫీసర్ కేటాయించమని కలెక్టర్ గారికి పెట్టుకుంటే కలెక్టర్ గారు రేపు ఎల్లుండో గవర్నమెంట్కి కూడా అది పంపించి